వైసీపీని ఎదుర్కోవడానికి కూటమి కట్టిన 3 పార్టీలకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. కీలక నేతలకి సీట్లు దక్కకపోవడం, డబ్బున్న వారికి సీట్లు ఇవ్వడంతో సీనియర్లు, పలువురు కీలక నేతలు కూటమిలోని పార్టీలను వీడుతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్ల మీద పడింది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తుంది. టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావాహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పలువురు సీనియర్లు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్తున్నారు. వారంతా పార్టీకి రాజీనామా చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. ఇప్పటికే రాయచోటి జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి, జనసేన సీనియర్ నేత పోతిన మహేష్, మాజీ శాసనసభ్యురాలు, జనసేనకు చెందిన సీనియర్ నాయకురాలు రాజేశ్వరి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, హిందూపురం లోక్సభ మాజీ సభ్యుడు నిమ్మల కిష్టప్ప సైతం వైఎస్ఆర్సీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. పుట్టపర్తి జిల్లాకు చెందిన నిమ్మల కిష్టప్పకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. హిందూపురం లోక్సభ టికెట్ను మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కేటాయించారు. అసెంబ్లీ టికెట్ కూడా ఆయనకు దక్కలేదు. పుట్టపర్తి టికెట్ ఆశించినప్పటికీ దాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుమార్తె సింధూర రెడ్డికి ఇచ్చారు. దీనితో నిమ్మల కిష్టప్పతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి, పెద్దారెడ్డి, దుందుకుంట శ్రీధర్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. నేరుగా ఆయన నివాసానికే వెళ్లి భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీలో చేరాలంటూ ఆహ్వానించారు. దీనికి నిమ్మల కిష్టప్ప అంగీకరించారని తెలుస్తోంది. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. కిష్టప్ప పార్టీని వీడటం టీడీపీ గట్టి దెబ్బే అని చెప్పవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.